పూర్వం 11వ శతాబ్దంలో తుగ్లక్ అని మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఢిల్లీలో ఉన్న దేశ రాజధానిని ఔరంగాబాద్కు మార్చాడు. ఎవరయ్యా అతను అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఆ రోజు పెద్ద చర్చనీయాంశమై ఆ రాజధాని మార్పు ఫెయిల్యూర్ అయి మళ్ళీ తిరిగి ఈరోజు న్యూఢిల్లీనే ఈ దేశానికి రాజధానిగా కొనసాగుతూ ఉంది. ఈరోజు ఆ తుగ్లక్ ఎవరయ్యా అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని పాలకపక్షం అన్ని ప్రతిపక్ష పార్టీలతో అందరితో చర్చించి మేధావులతో చర్చించిన తర్వాత ఈ ప్రాంతానికి సమదూరంలో ఉన్న అమరావతి నిర్ణయించి అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలనా భవనాలు, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియటు, అధికారుల క్వార్టర్సు, అనేక రకాల రాష్ట్రంలో ఉన్న అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీసులు అన్నీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిర్మాణం దాదాపు 60% నిర్మాణం పూర్తి చేసి 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి నిర్మాణం చేస్తే మరి ఈరోజు 2019 ఎన్నికల తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాజధాని పనికిరాదు, విశాఖపట్నంలో రాజధాని పెడతాం, కర్నూలు రాజధాని పెడతాం, ఇక్కడ శాసన రాజధానికి మాత్రమే పరిమితం చేస్తాం, 3 రాజధానులు చేస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి అయిపోతుందని చెప్పి రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నాడు. దీని మీద 33,000 ఎకరాలు భూములు రైతులు త్యాగం చేసి రాష్ట్ర రాజధానికి ఇస్తే ఆ ప్రాంతం అంతా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అన్ని ప్రాంతాలకు సమదూరం ఉంది అని చెప్పి రైతులందరూ కూడా ప్రభుత్వానికి త్యాగం చేసి ఇస్తే ₹1 పెట్టుబడి లేకుండా ఈరోజు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే సంపద ప్రభుత్వానికి ఫ్రీగా వచ్చింది. రైతులందరూ కూడా ఉచితంగా ఇచ్చినారు. అంటే ప్రభుత్వ సంపద అమాంతం అంతగా పెరిగిపోయింది. ప్రభుత్వ సంపద అంతగా పెరిగింది కాబట్టి దేశ విదేశాల నుంచి వచ్చే సంస్థలు, వ్యాపారాలు, పెట్టుబడిదారులు అందరూ కూడా అమరావతికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాం, రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తుంది, ఆర్థికంగా పరిపుష్టి అవుతుందని చెప్పి ఒక నమ్మకం ఏర్పరిచినాక ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి రాజధానిని విడగొట్టి 3 ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. ఇది చాలా అన్యాయం, చాలా అక్రమం. మేము త్యాగం చేసి భూములు ఇస్తే మా ప్రాంతం అంతా మీరు డెవలప్ చేస్తామంటే, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామంటే నమ్మకంతో మేము ఇచ్చినాము. ఈరోజు దాన్ని మారిస్తే మేము చాలా తీవ్రంగా నష్టపోతామని చెప్పి 300 రోజులుగా అక్కడున్న రైతులు, భూములు ఇచ్చిన రైతాంగం, మహిళలు ఈరోజు ఆందోళన చేస్తూ ఉంటారు. రేపు 12వ తారీఖుతో 300 రోజులు అవుతాం. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు హైకోర్టు ఇప్పటికే దాని మీద స్టేటస్ కో ఇచ్చింది, రాజధానిని తరలించకుండా. శాసన మండలి సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపిస్తే సెలెక్ట్ కమిటీలో పాస్ అయిపోయినట్టు గవర్నర్ చేత గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించారు. శాసన మండలిలో పాస్ కాలే, అది వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపించినారు. అయినా కూడా గవర్నర్తో సంతకం పెట్టి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా అన్యాయం. ఇదే ఒక తుగ్లక్ పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందనేది ఈ రాజధాని తరలింపు కార్యక్రమం చూస్తే తెలుస్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా తుగ్లక్ లాంటి నిర్ణయాలే ప్రభుత్వం తీసుకుంటాం. ఏ అంశం తీసుకున్నా కూడా హైకోర్టులో మొటికాయలు వేస్తూనే ఉంటారు. హైకోర్టులో మొటికాయలు వేస్తూ ఉంటే హైకోర్టులోనే తప్పులు పడుతూ సాక్షాత్తు ప్రజాప్రతినిధులే హైకోర్టు మీద వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడుతూ ఉన్నారు. అయినా వాళ్ళలో చలనం లేదు. 300 రోజులుగా ఈ రాజధాని కోసం దీక్షలు చేస్తున్న, పోరాటం చేస్తున్న వాళ్ళకి సాంఘీభావంగా తెలుగుదేశం పార్టీ రాజధాని అమరావతిలోనే కొనసాగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి సాంఘీభావంగా మేము వెంట ఉంటాం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని కోరుకుంటున్నాం. రాజధాని తరలిస్తే రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుంది. రాయలసీమ ప్రాంత వ్యాసులు రాజధానికి పోవాలంటే, విశాఖపట్నానికి పోవాలంటే 1000 కిలోమీటర్ల దూరం.
ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని వ్యవస్థలు కూడా గాడిన పడినాయి. ఈ పరిస్థితుల్లో రాజధాని తరలించి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోవాలని చెప్పి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. రాజధాని రైతుల కోసం మేము సాంఘీభావంగా నిరసనలు చేస్తాం, కార్యక్రమాలు చేస్తాం. రాయలసీమకు అన్ని రకాలుగా కూడా అనువైన రాజధాని ఇప్పుడున్న అమరావతి. ఈరోజు అమరావతికి రాయలసీమ వాసులందరూ కూడా అనేక రకాలుగా కూడా అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంది. ఎవరికి సమస్యలు లేవు. మంచి పరిపాలన చేయవయ్యా అంటే ఈ ఊర్లో తీసి ఆ ఊరు తీసి ఈ ఊరు మారుస్తుండడం. గతంలో హనుమంతుడుగా ఒకసారి లంకను పోయి చూసి రావంటే కాల్చి రానట్టు ఈరోజు ఈయన అధికారం ఇస్తానే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తయారు చేస్తూ ఉన్నాడు. తుగ్లక్ పరిపాలన అంటే ఏందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. అమరావతి రాజధానిని షిఫ్ట్ చేస్తారని చెప్పి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో అందరూ కూడా తరలిపోయినారు ఈ రాష్ట్రం నుంచి. ఈ 1 సంవత్సర కాలంలో చాలా నష్టం జరుగుతుంది రాష్ట్రానికి ఆర్థికంగా. పెట్టుబడిదారులు ఎవరు ముందుకు రావడంలే. ఒకవైపు ఇదే వైకాపా నాయకులు, ముఖ్యమంత్రి సహా ఎంపీలు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు విశాఖపట్నంలో భూములు కొనుక్కొని ఆ భూముల రేట్లు, వాళ్ళ ఆస్తుల విలువలు పెంచుకునే దానికి ఈ రాజధాని విశాఖపట్నానికి తరలించే ఆలోచన తప్ప మరొకటి లేదు. విశాఖ వాసులే రాజధాని వాళ్ళ ఊరికి వచ్చేదానికి వాళ్ళకే ఇష్టం లేదు. ఒక ప్రశాంతమైన నగరం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది విశాఖపట్నం. ఆ విశాఖపట్నానికి మళ్ళీ ఈ రాజధాని తరలించి ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు వస్తే మా ఆస్తులు కూడా తన్నుకొని పోతారని చెప్పి భయపడి వాళ్ళు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం, మాకు అవసరం లేదు, ఆర్థిక పరంగా విశాఖపట్నం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, మీరు రావద్దని చెప్పి వాళ్ళు కూడా గగ్గోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాజధాని తరలింపు ఒక్క మాటతో, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒక్క మాటతో, రాజధాని తరలింపు అనే మాటతో రాష్ట్ర ఆర్థికంగా చాలా తీవ్రంగా దెబ్బతినింది, నష్టపోయింది. భవిష్యత్తులో ఎవరు కూడా పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే 10,000 కోట్లు పెట్టుబడిని పెట్టి అవన్నీ కూడా వృధాగా పోతూ ఉంటాయి. హౌసింగ్ చూస్తున్నాం, 100,000 ఇండ్లు నిర్మిస్తే ఇప్పటికి కూడా లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితి లేదు. 7 లక్షల ఇండ్లు నిరుపయోగంగా పడి ఉంటాయి. ఎక్కడ పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులన్నీ సర్వనాశనం చేసేసింది ఈ ప్రభుత్వం. పక్షం స్టే తీసుకురాలా. మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఇప్పటికే ప్రభుత్వం నిర్మించిన ఇండ్లు లబ్ధిదారులకు మొదట కేటాయించిన తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్లకు భూస్థలాలు కేటాయించండి అని చెప్పి కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఏది వ్యతిరేకం కాదు, ప్రజా సంక్షేమం కోసం కట్టుబడిన పార్టీ. కూడు గుడ్డ ఇల్లు అనేది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన నిదానం. అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇమ్మని కోరుకుంటా ఉన్నాం, స్థలాలు ఇమ్మని కోరుకుంటా ఉన్నాం. మీకు చేతగాక ఆ భూములన్నీ కూడా మీకు అనువైన మనుషులతో అమ్మించి లేని విలువలు కట్టి దాని మీద కూడా అక్రమార్జన చేయాలనుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళ జోక్యంతో ఇవన్నీ కూడా అక్రమాలు చోటు చేసుకొని దాదాపు నష్టపోయిన రైతులు ఎవరైతే భూమి యజమానులు ఉంటారో వాళ్ళు కోర్టుకు పోయి దాని మీద వాళ్ళ వల్ల కోర్టులో స్టే వచ్చినాయి తప్ప అది తెలుగుదేశం పార్టీది కాదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో నిర్మించిన ప్రతి ఇంటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక ఆర్డర్ ఇచ్చింది. రాయచోటిలో పోలీసు వాళ్ళు ఏ విధంగా అక్రమ కేసులు పెడతాండ్రు అనే దానికి హైకోర్టు వచ్చిన ఆర్డర్ నిదర్శనం. ఒక ముస్లిం మహిళ అంగన్వాడీ వర్కర్, ఈమె నా ఉద్యోగం తీసేసి వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో వైసీపీ కార్యకర్తలు నా ఉద్యోగం లాక్కోబోతున్నారని చెప్పి ఆమె బాధను ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ సోషల్ మీడియా పోస్ట్ చేసిన దాంట్లో ఎమ్మెల్యే ఫోటో పెట్టుకుంది. ఎవరిని ఆమె విమర్శించలే. నా కష్టానికి ఎవరైనా ఆదుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే నా కష్టాన్ని ఆదుకోండి, నా ఉద్యోగం పోకుండా చేయండి అని చెప్పి ఆమె ఒక ఆక్రందన పెట్టింది. దాని మీద రాయచోటి ఇన్స్పెక్టరు పోలీసు వాళ్ళ ఆగడాలు ఎంత ఉన్నాయంటే 500 సెక్షన్ 501 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, దేశద్రోహం కేసు. 501 సెక్షన్లు పెట్టి ఆమె మీద ప్లస్ ఇద్దరి మీద కేసు పెట్టారు. హైకోర్టు స్టే ఆన్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్
ది అఫెన్సెస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 501, 501, 500, 120B and 506 are all non-cognizable offences and police cannot register the said crime in view of the specific bar contained in the CRPC అని చెప్పి హైకోర్టు స్టే చేసింది. ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టేదానికి లేదు పోలీసు వాళ్ళు. నోటికి ఏదొస్తే ఆ సెక్షన్ పెడతా ఈ పోలీసు వాళ్ళు. కనీసం మహిళలని చూడకుండా చాలా ఎక్కువగా చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు. వాళ్ళ పరిధిని గుర్తించి పోలీసు వాళ్ళు పని చేయాలా? ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు పోలీసు వాళ్ళు పని చేసుకుంటా పోతే పోలీసు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే రోజులు తొందరలో వస్తాయి. వాళ్ళ కేసులకు ఎవరు భయపడే వాళ్ళు లేరు. అన్యాయంగా కేసులు పెడితే దానికి ఎదుర్కొనే దానికి కోర్టులు ఉన్నాయి. మేము కూడా పోరాటం చేస్తాం. న్యాయం తెచ్చేదానికి వాళ్ళకు అమాయకులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము. ఇటువంటి వాళ్ళకు ధైర్యం ఇచ్చేదానికి హైకోర్టులు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థలో కూడా మార్పు రావాలా? ఈ పోలీసులు అర్బన్ ఇన్స్పెక్టర్ ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడము, ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడము, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. తప్పకుండా అతను చట్ట పరిధిలో పనిచేస్తే ఇబ్బందులు ఉండవు, కానీ చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తే భవిష్యత్తులో అతను కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని అతిగా ప్రవర్తించొద్దని చెప్పి ఈ పోలీసు వాళ్ళకు కూడా మేము సలహా ఇస్తున్నాం. ఆర్డర్ ఇది ఆ మహిళ మీద పెట్టిన కేసు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నిన్న కోడూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం. సోమవారం రోజు మదనపల్లి కూడా పోతున్నాం. చిత్తూరు జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గ నాయకులతో కూడా ఒక సమీక్ష ఏర్పాటు చేసుకున్నాం. ఓటమి నుంచి పైన పూర్తిస్థాయి సమీక్ష చేయడం, భవిష్యత్తులో గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా చేసుకోవాలా, కార్యకర్తలు ఏ విధంగా విశ్వాసం నింపాలా, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఒక ప్రభుత్వ పనితీరు అంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థమైంది. ప్రభుత్వం మారితే కానీ మా ప్రభుత్వ పనితీరు మీద వాళ్ళకు ఇంత మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేశారా అని విలువలు ఈరోజు తెలుస్తూ ఉన్నాయి. మేము అధికారంలో ఉన్నంత వరకు ప్రజలు కూడా అంతగా అర్థం చేసుకున్నట్లేరు. ఈరోజు మా అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి ఈరోజు అందరిలో కూడా చర్చ మొదలైంది. ఇది ఒక అరాచక ప్రభుత్వం, ఇది ఒక ప్రభుత్వమా, ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేసామని చెప్పి అందరూ బాధపడే రోజులు మొదలైనాయి. దీని మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేసుకుంటాం. అన్ని నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసుకుంటాం. మంచి యువతను ప్రోత్సహిస్తాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను, ముస్లిం మైనార్టీలను, మహిళలను కూడా ప్రాముఖ్యత ఇస్తాం. వాళ్ళందరినీ కూడా కమిటీలు వేసుకొని ఒక నిర్మాణం, పార్టీని పునర్నిర్మాణించుకుంటాం. మీకు చూసింటారు, ఎక్కడైనా ఒకరిద్దరు పెద్ద నాయకులు ఎవరైనా పార్టీని వదిలిపోయి ఉంటారు, కానీ రాష్ట్రంలో వాళ్ళ స్వార్థం కోసం కార్యకర్తలు కానీ గ్రామ స్థాయిలో నాయకులు కానీ ఎవరు కూడా పార్టీలు మారలా. పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పార్టీ నిర్మాణం మీద పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ పార్లమెంట్ నియోజక పరిధిలో అన్ని కమిటీలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మున్సిపల్ స్థాయి, అనుబంధ కమిటీలు అన్నీ ఫిల్అప్ చేసుకుంటాం. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, తటస్థులు ఉంటే పార్టీలోకి తీసుకుంటాం. మంచి ఉత్సాహంగా ఉండే వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకుంటాం. పార్టీ పటిష్టపరుస్తాం. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో ఎన్నికలకు సమాయత్తం చేస్తాం.